ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈరోజు టాపిక్ చూసుకుంటే మనం ప్రీవియస్ చాలా వీడియోస్ చేసాం. అంటే పేరెంట్స్ గురించి, పిల్లల గురించి. చేసాం. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే తల్లులు. చాలామంది ఏంటంటే మ్యారేజ్ అయ్యాక ఆడపిల్లలకి ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చేసాక బాగా వీడియో కాల్స్ చేయడము, వాళ్ళకి ఏదన్నా సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి మదర్కి కాల్ చేస్తే వాళ్ళు వినకుండా, ప్రాబ్లం ఏంటనేది వినకుండా అట్లనా ఇలానా అని చెప్పి సజెస్ట్ చేయడం వాళ్ళకి. అంటే దీనివల్ల ఫ్యామిలీస్ డిస్ప్యూట్స్ అవ్వడం, గొడవలు అవ్వడం అనేది చూస్తున్నాం మనం. మరి తల్లులు అనేవాళ్ళు ఎలా ఉంటున్నారు పిల్లల కాపురాల విషయంలో కానీ చూసుకునే సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి మోటివేట్ చేయడం కానీ మాట్లాడుతున్నారా? లేదంటే అలా అన్నారా, నేను ఇలా అన్నారా, అలా ఎలా అంటారు అసలు, ఇలా మాట్లాడుతున్నారా? అంటే పేరెంట్స్ ఎలా ఉన్నారంటారు అసలు? ఇక్కడ మోటివేషన్ చేసేది అసలు లేదుగా. వాళ్ళకేంటంటే మీరు అన్నారు పెళ్లి చేసి పంపించిన తర్వాత ఇంకా వాళ్ళకి వేరే పనే ఉంది, టైం పాసే అవ్వదు. ఈ రోజుల్లో ఉంటే ఒక్క ఆడపిల్ల లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు అవును. కదా. ఇంకా ఒక ఆడపిల్ల అయితే ఇంకా చెప్పొద్దు. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఫుల్ టైం అనమాట. వాళ్ళకి టైం పాస్ అవ్వదు. ఇప్పుడు ఉన్నంత వరకేమో వాళ్ళకి విసిగిస్తున్నావే, నీకు ఎప్పుడు పెళ్లి చేసి పంపించేస్తాను, నువ్వు అల్లరి చేస్తున్నావు, చెప్పిన మాట వినట్లేదు, నీకు పెళ్లి చేస్తే కానీ రోగం కుదరదు, సెట్ అవ్వవు. నీకు ఒక బాధ్యత వస్తే కానీ నీకు తెలియదు, ఇట్లా లేకపోతే ఆమెను ఏదన్నా అన్నప్పుడు నీకు పెళ్ళి అయితే నీకు ఈ కష్టం తెలుస్తుంది, ఇవన్నీ అంటారు మ్యారేజ్కు. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొకటి, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించేస్తామని ఒక్కొక్కళ్ళు అంటారు. శన వదులుతుంది, గుండెల మీద కుంపటి, భారము, లేకపోతే సంబంధాలు చూడలేక చెప్పులు అరిగిపోతున్నాయి, ఇలాంటి మాటలన్నీ అంటారు. పెళ్లి చేసి పంపించిన తర్వాత అలా అనుకుని వదిలేయచ్చుగా. లేదు, అక్కడి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి పర్టికులర్గా పట్టించుకుంటారు. అప్పటి వరకు ఏం తిన్నావా, ఏం పట్టించుకున్నావా, పెడతారు పంపిస్తారు అంతవరకే. ఇప్పుడు బాగా పట్టించుకుంటారు. ఏమ్మా తిన్నావా, పాలు తాగావా, పొద్దున్న టిఫిన్ తిన్నావా, మరి భోజనం చేసావా, వంట నువ్వు చేసావా, ఎవరు చేశారు. జాయింట్ అయితే జాయింట్ కాలేదనుకో, మీ ఆయన ఏమైనా సాయం చేస్తున్నాడా, అలా పాపం ఈ అమ్మాయికి ఏం తెలియదు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా ఇంటెన్షన్గా అనకపోవచ్చు. ఇప్పుడు అల్లరి చిల్లరగా ఇలా ఉంది కదా మన దగ్గర, అక్కడ బాధ్యత లేకుండా అక్కడ ఎలా ఉందో, తిందో తాగిందో, అంతేగాని ఇక్కడ బాధ్యతగా లేదు, అక్కడికి వెళ్ళి బాధ్యతగా ఉందా లేదా అని కనుక్కోరు. తిందా, ఎందుకు తిందు, వండుకున్నా తింటుంది, లేదా బయటికి వెళ్ళినా తింటుంది, లేకపోతే ఏదో ఆర్డర్ చేసుకున్నైనా తింటారు కదా. తినకుండా అయితే ఎవరు ఉండరు. వీళ్ళు అవి మొదలు పెడతారు, మేము ఏదో బాగోగులు కనుక్కుంటున్నాం, మంచి చెడ్డ కనుక్కుంటున్నాం, మా అమ్మాయికి పాప అమ్మాయికి ఏం తెలియదు అంటే. ఎవరి బిడ్డలు వాళ్ళకి అలాగే ఉంటారు. కానీ వాళ్ళు అలా అనుకుని అలా స్టార్ట్ చేయకుండా, ఏమన్నా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళావు, పొద్దునే నిద్రలేస్తున్నావా, మరి ఏమన్నా చేస్తున్నావా, ఏమన్నా నేర్చుకుంటున్నావా, డౌట్ వస్తే వంట ఏం చేయాలో అడుగు, ఇలాంటివి అనకుండా మొదలు పెడతారు. ఇంకా జాయింట్ ఫ్యామిలీ అయితే ఎవరెవరు ఉన్నారు, ఇంకో నువ్వు ఆవిడ వైపు చూడకు, తోటికోళ్ళు ఉంటే ఆవిడ వైపు చూడకు, అత్తగారు ఉంటే ఆవిడతో సరిగ్గా మాట్లాడుకో, ఎవరన్నా ఇంకెవరన్నా ఉంటే వాళ్ళతో దూరంగా ఉండు, ఎవరేమన్నా నువ్వు మీ ఆయనతో చెప్పు, లేకపోతే నాకు చెప్పు, ఇలా అంటే ఇలా చెయ్యి, ఇలా అంటే అలా చేయని మెల్లగా అన్నీ స్టార్ట్ చేస్తారు. పాపం ఈ అమ్మాయి నిజమే అనుకుంటుంది, ఇది కొత్త ఎక్స్పీరియన్స్ కదా. అయినా కూడా ఇప్పుడు చిన్నపిల్లల వయసు కాదు కదా, పెళ్ళి అంటే 25 ఏళ్ళ తర్వాత చేసుకుంటున్నారు. కాస్త ఇంగితం ఉండాలి అమ్మాయిలకు కూడా. ఏంటి అమ్మ ఇలా చెప్తుంది, ఇప్పుడు పెళ్ళైన తర్వాత అది నా ఫ్యామిలీ అని అందరికీ తెలుసు బిఫోర్ మ్యారేజ్. పెళ్ళైన తర్వాత అది నా ఫ్యామిలీ అని అనుకోవాలని ముందు అందరూ మాట్లాడిన పిల్లలే. మ్యారేజ్ అయిన తర్వాత అది మర్చిపోతారో మరి ఏమో తెలియదు. ఇక అమ్మ అడగగానే మెల్లగా చెప్తూ ఉంటారు. అది చెప్పడం వల్ల ఆటోమేటిక్గా ఈ అమ్మాయి ఫోకస్ పెడుతూనే ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళ అమ్మ అడిగినప్పుడు చక్కగా చెప్తూ ఉంటుంది. ఇంకా వంటలు అంటావా, ఇంట్లో పనులు అంటావా, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నావా, నువ్వే చేస్తున్నావా, మొత్తం అన్నీ లేచిన దగ్గర నుంచి ఇంక ఇదే పని. నేను నీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను కదా, ఇంతవరకు కాల్ ఎందుకు చేయలేదు, నేను కంగారు పడతాను. ఎందుకమ్మా నువ్వు కంగారు పడేది, ఎక్కడుంటాను, మీరు నమ్మి మీరు పెళ్లి చేసి పంపించిన ఇల్లే కదా అది. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే, లవ్ మ్యారేజ్ అయితే ఇంకా ఏముంది, ఇష్టపడి వెళ్ళిన అమ్మాయి కాబట్టి అమ్మాయికి ఇంకా కష్టమే ఉండదు. అలాంటప్పుడు మీరెందుకు కంగారు పడుతున్నారు, మీరెందుకు వర్రీ అవుతున్నారు, అది అవసరం లేదు కదా. చక్కగా అమ్మాయికి మంచిగా చెప్పండి, నువ్వు లేవాలి, పొద్దునే లేవాలి. ఒకవేళ జాబ్కి వెళ్ళాలంటే ఏ టైంకి నువ్వు లేవటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు పెళ్ళి వరకు ఒక స్టేజ్, ఏదో అమ్మలు చేస్తారు, గారంగా ఉంటారు, పెడతారు, వండి పెడతారు, చక్కగా ఎంజాయ్ చేయాల్సిందే. ఎందుకనంటే ఆఫ్టర్ మ్యారేజ్ పాపం చేసుకోవాలి.
చేసుకోవాలనిపించినప్పుడు ఇది కూడా నేర్పాలి కదా! మీరు అమ్మ నువ్వు ఇప్పటి నుంచి పొద్దున్నే లేవాలి. కొంచెం కష్టమే లైఫ్ అంటే కానీ, మరి పెళ్ళైన తర్వాత తప్పదు కదా! ఇప్పుడు ఈ వయసంతా బాధ్యత కలిగిన వయసు కాబట్టి నువ్వు లెగవాలి, చేసుకోవాలి, పెట్టాలి. కొంచెం భర్తకి కోఆపరేట్‌గా ఉండు. నీకేమైనా కష్టమైతే ఇంట్లో ఎవరో మెంబర్స్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకో. లేతే వాళ్ళే నీ హెల్ప్ తీసుకుంటారేమో, నువ్వు అంత పని చేయక్కర్లేదేమో. ఇవన్నీ చెప్పాలి. అట్లా కాకుండా అసలు ఎవరెవరి మీద ఏమేమి ఎక్కించి పెట్టాలో అన్ని సభ్యుల మీద ఎక్కిస్తారు. అంటే వాళ్ళు కూడా కావాలని చెప్పకపోవచ్చు. వాళ్ళకొక ఒక ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారు వాళ్ళు. వేరే దగ్గరికి వెళ్ళింది కదా! అమ్మాయి. అందుకని చెప్పి అడగటము, అడిగి ఇలా చేయి, అలా చేయి అనటం. ఈ అమ్మాయి కూడా పాపం నిజమే అనుకుని వాళ్ళ అమ్మ చెప్పింది వింది కదా ఎంతకాలం, ఇదే కరెక్ట్ అని ఫాలో అవుతూ ఉంటారు. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అన్ టైమ్‌లో గానీ, ఎప్పుడు పడితే అప్పుడు గానీ, లేతే పర్టిక్యులర్ టైమ్‌లో గానీ ఫోన్‌లొచ్చినప్పుడు ఈ అమ్మాయి ఆ టైంలో ఇంకో దాంట్లో ఉండవలసి ఉంటుంది. ఏ కాఫీ కలపాలో, లేకపోతే వంట చేసుకోవాలో, లేతే భర్తతో మాట్లాడుతూనో ఏదో ఉంటారు. ఆ సమయంలో ఫోన్‌లొచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేసి అడుగుతుంటే వాళ్ళు కనిపెడతారు గదా! కనిపెట్టినప్పుడు ఏంటి ఒకసారి, 2 సార్లు పోనీ కొంతకాలం అనుకుందాం. తర్వాత వాళ్ళకి కూడా కాన్సంట్రేషన్ వస్తుంది. ఏంటి టైం ప్రకారం ఫోన్‌లొస్తున్నాయి. ఆవిడేదో గంటలు గంటలు మాట్లాడుతుంది. ఈ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది. ఫోన్‌లు తగ్గించు అంటారు. ఇంక అంతే. నువ్వు నన్ను ఫోన్ మాట్లాడనివ్వవు. స్టార్ట్ అవుతుంది. అమ్మ నేను ఫోన్ చేస్తే మాట్లాడనివ్వట్లేదని చెప్తారు. ఎందుకు ఫోన్ కూడా చేసుకోకూడదా? అది ఇది. ఇంకా వేరే పక్క ఊరైతే ఓకే. లోకల్ అనుకోండి ఇంకా ఎక్కువవుతాయి గొడవలు. యెస్. నువ్వు రావట్లేదనో, లేతే ఫోన్ చేయట్లేదనో, నేనే వస్తా వాళ్ళు కూడా రావటము. డిస్టర్బెన్సెస్ చాలా జరుగుతాయన్నమాట. ఒకటి కాదు చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది. ఊహించుకోవచ్చు వినే వ్యూవర్స్ కూడా. వాళ్ళకి కూడా తెలుసు. కొంతమంది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న వాళ్ళున్నారు. కొంతమంది తల్లులు అలా చేస్తున్న తల్లులు కూడా ఇప్పుడు చూస్తూనే ఉండొచ్చు కదా! ఇప్పుడేంటంటే మన తప్పులు మనకు తెలియవండి. ఒకళ్ళకి చెప్తే తెలుస్తుంది. మన ఫేస్ ఎలా ఉందో మనకు తెలీదు. అద్దం చెప్తుంది. అలాగే మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలీదు. అవతల వాళ్ళు చెప్తారు. కాబట్టి అది కొంత మనం ఒప్పుకోవాలి. యాక్సెప్ట్ చేయాలి. సో, మన వల్ల ఇట్లా జరుగుతుందా అని అనుకున్నప్పుడు కొంచెం మారాలి. పిల్లలకి అవి కాదు చెప్పాల్సింది. మీరు చక్కగా ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకోవడం, ఫైనాన్షియల్ మ్యాటర్స్‌ని చక్కగా సర్దుబాటు చేసుకోవటం, ఇద్దరూ సంపాదిస్తుంటే గనక ఎలా వాటిని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అవి నేర్పండి. సంసారంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా పొదుపుగా వస్తువులు వాడుకోవాలి, ఇల్లు ఎలా సర్దుకోవాలి, భర్తతో ఎలా మాట్లాడాలి, పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే గనక ఎలాగ చేసుకోవాలి, లేదు ప్రెగ్నెంట్ అయిందనుకోండి ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలి, అవన్నీ నేర్పాలి తల్లి అనే మనిషి. అలా కాకుండా ఈ మేము ఫ్రెండ్స్‌లాగా ఉన్నాం బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు తల్లి కూతుర్లు బానే తిరుగుతున్నారు గదా! అదే ఇదిగా ఇప్పుడు గూడా బిహేవ్ చేసుకుంటే మాత్రం ఈ సంసారం అనేది స్టాండర్డ్స్ ఉండవు. ఇప్పుడు ఆవిడ ఒక 45, 50 ఇయర్స్ ఏజ్ అనుకోండి మదర్‌కి. ఈ అమ్మాయి 25 ఇయర్స్ అనుకోండి. ఇప్పుడు ఏదో పెళ్ళికి ముందు తిరిగారు. ఇద్దరు మరి ఎళ్ళాలిగా షాపింగ్‌లకి వాటికి. పెళ్ళయిన తర్వాత మీ స్టాండర్డ్స్ ప్రకారం ఆ అమ్మాయి ఎలా లైఫ్ స్టార్ట్ చేయాలనేది చక్కగా ఒక క్రమ పద్ధతిలో ఒకదానికొకటి నేర్పుకుంటూ ఉండాలి. కావాలంటే పెళ్ళయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా ఎళ్ళాలంటే కలిసి షాపింగ్‌కి ఎళ్ళొచ్చు. తప్పేముంది ఒకవేళ లోకల్ అయితే గనక. వేరే ఊరైతే కూడా ఎప్పుడైనా కలిసి ట్రిప్స్‌కెళ్ళొచ్చు. అవన్నీ అలా ఏం తప్పులేం కావు. కానీ రెగ్యులర్‌గా అదే ఒక సాధింపులాగా, ఒక టానిక్‌లాగా, ఒక నష అయిపోతుందనమాట ఆ ఫోన్‌లు. అయిపోయి ఇంకా ఫోన్ రాలేదేంటని ఈ పిల్ల చూస్తుంది. లేకపోతే ఆవిడ కూడా ఫోన్ చేసే టైం అయింది, టైం అయిందని టైం చూసుకోవచ్చు. అక్కడ హస్బెండ్ కూడా రెడీ అవుతుంటాడు ఆఫీస్‌కెళ్ళటానికి. ఇంట్లో సభ్యులుంటే వాళ్ళు కూడా మార్నింగ్ టైం ఎంత రష్‌గా ఉంటుంది ఇంట్లో. ఆ టైంలో ఫోన్ లేదు. నైట్ టైమ్ అనుకోండి. ఒక 8:00, 9:00 టైము. ఇక్కడ వీళ్ళకి బిజీ ఉంటారు. అక్కడ ఆవిడ పిల్లల్ని పంపించేసి పెళ్లి చేసి ఆవిడ ఒక్కటే ఉండొచ్చు. మరి ఇక్కడ యాడింగ్స్ అవుతున్నాయి కదా! కోడళ్ళొచ్చారంటే సభ్యులు యాడ్ అవుతారు. అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేశారంటే అమ్మాయిల ఇల్లు ఖాళీ అవుతుంది. అబ్బాయిల ఇల్లు ఫిలప్ అవుతుంది. అప్పుడు వీళ్ళిల్లు బిజీగా ఉంటుంది కదా! నువ్వు ఖాళీగా ఉంటావు. నువ్వు ఆ టైంలో తినే టైంలో, బెడ్ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి స్పెండ్ చేసే టైంలో నీ ఫోన్ ఎందుకు? ఎప్పుడైనా ఒక వారానికి ఒక్కసారి చేసుకోండి తప్పులేదు. మంచి చెడ్డ మాట్లాడుకోండి. అక్కడే ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులుంటే చిన్నవి చెప్పుకోవచ్చు. ఏమన్నా మంచి సలహాలివ్వాలి. ఎలా కొంగుని కట్టుకోవాలి, ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలి అసలు అవసరం లేదండి. మనం పద్ధతిగా ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు మన మాట వింటారు. వాళ్ళు మన గుప్పెట్లో అంటే ఏంటి అర్థం ఏంటసలు? అసలు ఆ వర్డ్ నేను యాక్సెప్ట్ చేయను. నేను గూడా అంతే. నేను నా హస్బెండ్‌ని గుప్పెట్లో పెట్టుకోవాలి నేనెప్పుడూ చూడలేదు. ఎందుకండి? అవసరం లేదు. మనం జెన్యూన్‌గా ఉన్నామంటే మన మీద వాళ్ళకి వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు లెక్క చేస్తారు మనల్ని. సరిగ్గా అచ్చతెలుగులో మాట్లాడుకోవాలంటే లెక్క చేస్తారు మనల్ని. లేదా నిర్లక్ష్య భావంతో ఉంటారు.
దాన్నే కదా మనం అనుకుంటాము, మన మాట వినట్లేదు, మన గుప్పెట్లో లేడు, కొంగున లేడు, ఇలా అనుకుంటాం. ఎస్. ఎందుకు మనం ఒక డీసెంట్గా బిహేవ్ చేసాము, క్రమ పద్ధతిలో టైం ప్రకారం అన్నీ చేసుకుంటూ పోతున్నాము, పిల్లల్ని బాగా పెంచుకుంటున్నామా, నైబర్స్తో సరిగ్గా ఉంటున్నామా అనుకుంటే హస్బెండ్ మనకి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇస్తారు. ఎస్. అదే కదా మనకి, మన మాట వింటున్నారు, మనకు కట్టుబడి ఉన్నారంటే అర్థం అదే కదా. మరి ఇంకెందుకండి అది తెలుసుకోకుండా పేరెంట్స్ వాళ్ళకి ఏ అనుభవాలు లేవా, లేకపోతే ఇంకా ఎక్కువ ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండి అలా నేర్పుతారో నాకు తెలియదు. అంటే మేడం ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అంటే ఇంకొకటి చూద్దాం ఫైనల్‌గా. ఇప్పుడు చాలామంది అల్లుడి దగ్గరికి వచ్చి ఉంటారు. ఉన్న వాళ్ళు ఏంటంటే అల్లుడిని మెల్లమెల్లగా కొంచెం సూటిపోటి మాటలనడము, తెచ్చావు ఏదో ఒకటి ఇంటర్ఫియర్ అవ్వడం అనమాట. ఇంటర్ఫియర్ అవుతూ అల్లుడిని కొంచెం మాటలతో విసిగించడం, ఇంకంటే నరకం అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళని ఎలా అంటారు? సాధారణంగా ఒకే ఆడపిల్ల ఉన్న తల్లులు, ఇద్దరు అమ్మాయిలు ఉన్న, అంటే అబ్బాయిలు లేని తల్లులు ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం వస్తాయి ఇలాంటివి. అంటే అందరూ అని చెప్పనండి నేను. చాలామంది చాలా ఒబీడియంట్గా అల్లుడి దగ్గర చక్కగా సంస్కారంగా ప్రవర్తించే అత్తలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి అబ్బాయిలు లేరు కాబట్టి వాళ్ళే మన కొడుకులు అన్నట్టుగా మనం వాళ్ళ దగ్గర ఉన్నాం కాబట్టి మనం ఇలా ఉండాలని ఒక పద్ధతితో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను చెప్పను. కానీ మీరు అన్న దాని ప్రకారం అయితే చాలామంది భర్త మాటని లెక్క చేయరు అటువంటి వాళ్ళు. ఎందుకు ఏదన్నా చిన్న మాట తేడా వస్తే మా పేరెంట్స్ని మేమే చూసుకోవాలి కదా, నువ్వు నీ పేరెంట్స్ని ఎలా చూసుకుంటున్నావు, మేము మా పేరెంట్స్ని చూసుకోవాలి కదా అన్న ఒక హక్కుతోటి స్టార్ట్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే అది అది తల్లి నుంచే వస్తుంది. అది చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుతారు. మాకు అబ్బాయిలు లేరు కదా, మీరే చూడాలి కదా. ఒకటైనా సరే, ఇద్దరైనా, ముగ్గురైనా సరే అమ్మాయిలు. అది వాళ్ళకి ఫీడ్ చేసి ఉంచుతారు అమ్మాయిలకి. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూడరేమో, పెళ్లి చేసుకుని భర్తలతో వెళ్ళిపోతారేమో, అందుకని ముందు నుంచే నేర్పుతారు. అంటే అది వాళ్ళ జాగ్రత్త కోసం, వాళ్ళ ముందు చూపు కోసం నేర్పుతారు. కానీ అది వికటిస్తుంది ఒక్కొక్కసారి. ఏమో అబ్బాయి ఎలాంటోడో మనకు తెలియదు కదా, అన్నీ చూసి మంచిగా సెలెక్ట్ చేసుకుని మనకు ఫేవర్గా ఉంటే అది వేరు ఒప్పందాల ప్రకారం వెళ్తారు. కానీ మామూలుగా పెళ్ళిళ్ళు చేసేసుకున్న తర్వాత రైట్స్ అడగటమో, చూపించటమో, చలాయించటమో స్టార్ట్ చేస్తారు. అప్పుడు తేడాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళని ఒక మాట ఎవరు కూడా అనుకోకూడదు. ఏమంటారంటే వీళ్ళు ఒక తేలిక భావం, మా అమ్మాయిని ఎక్కడైనా తక్కువ చూస్తాడేమో అన్నట్టు. ఏంటి బాబు వీళ్ళిద్దరూ అని మాట్లాడుకుంటున్నారనుకో, మా అమ్మాయి తప్పే ఉంది బాబు, ఇందులో ఏముంది. ఇప్పుడు పాతకాలంలో అల్లుడు గారు అని పిలిచేవారు, తర్వాత అల్లుడు గారు అనకపోయినా ఒక సభ్యతగా అండి అనో, లేకపోతే పేరుంది అనుకోండి, పలానా గోపాల్ గారు, లేకపోతే రమేష్ గారు, అట్లా అన్న పిలిచేవారు. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు. ఏంటి బాబు, ఏంటయ్యా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఇటువంటి పదజాలంతో కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు. దాంతో వాళ్ళకి ఈగో దెబ్బతింటుంది. ఏంటి ఇంత ఇర్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారంటే, ఒక అల్లుండి కాబట్టి మర్యాద చేయాలని కాదు, ఇక్కడ ఒక వ్యక్తిగా కూడా విలువ ఇవ్వరు. ఇప్పుడు ఈ మీద చెప్పకుండా డబ్బులు తీసింది అనుకోండి, ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు ఈవిడ అత్తగారు సమాధానం చెబుతుంది, మా అమ్మాయి మీద పడతావు అస్తమాను, ఎవరికి ఇచ్చావో ఏంటో, ఎక్కడ ఖర్చు పెట్టావో ఏంటో, ఎవరైనా తీసారేమో వెళ్ళి అడుగు. మా అమ్మాయి ఎందుకు తీస్తుంది, నేను కళ్ళతో చూసినవే, చెవులతో విన్నవే నేను ఎక్కువ ఇక్కడ మాట్లాడతాను ఎప్పుడు కూడా, నేను చూడందే ఏదో కథలు కావు ఇవి. సో అలా అన్నప్పుడు ఆ అల్లుడు అనేవాడు సరిగ్గా ఇంకేం చెప్పలేకపోతాడు, మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఈవిడ గెలిచింది, కూతురు సేవ్ అయింది. మా అమ్మ ఉండబట్టి నేను సేవ్ అయ్యాను. నిజానికి ఈమె తీసింది ఆ డబ్బులు. తీసేప్పుడు అండి నేనే తీసానండి, అవసరం పడింది అని చెప్పు. లేదు తీసుకున్న తర్వాత ఆయన అక్కడ లేడు అనుకోండి, తర్వాత నేను తీసుకున్నానని అని చెప్పు, లేదు అడిగినప్పుడైనా చెప్పు. ఈవిడ చెప్పకుండానే తల్లి కవర్ చేసేస్తుంది. కొంతమంది తల్లులు ఉన్నారు అలా, అల్లుడి దగ్గరే ఉండే తల్లులు. కొంతమంది అంటే పక్కింట్లోనే కాపురం పెట్టించుకుంటారు కూతుళ్ళతో, పక్క సందులోనో, పక్క వీధి, పక్క ఇంట్లోనో, వీలైతే వాళ్ళ ఇంట్లోనే పక్క పోర్షన్లోనో ఉంచుకునే తల్లులు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళైతే ఒక పక్కలోకి పంపించే విషయం తప్పితే అన్ని వీళ్ళే కాపురం చేసేస్తారు అక్కడ తల్లులే ఉన్నారు. ఇంకా అలా ఉంటావేంటండి బాబు, నడుస్తుంది. అసలు వీళ్ళదే పెత్తనం. వాళ్ళ పిల్లలు పుట్టినా సరే వాళ్ళకేం కావాలో కూడా ఈవిడే చూస్తుంది. అంటే వాళ్ళ ప్రేమ ఫ్యామిలీని ప్రాబ్లం చేస్తుంది అంటారా మేడం? అది ప్రేమ అంటారా ఇంకేమన్నా? ప్రేమ అంటే కాదు, ప్రేమని నేను ఒప్పుకోను దాన్ని. ప్రేమ ఎవరికి ఉండదండి, ఎంత చెడ్డ స్త్రీకైనా తన పిల్లలంటే ప్రేమే ఉంటుంది. ప్రేమ పేరుతోటి వీళ్ళు ఆధిపత్యం అక్కడ చలాయించడం, నేను పెద్ద దిక్కుని ఇక్కడ అంటే, అక్కడ అబ్బాయికి ఉంటారు తల్లిదండ్రులు, ఏ ఊళ్ళోనో ఉంటారు, కానీ ఎందుకో తెలీదు ఆ నేచర్ని అలవాటు చేసుకుంటారు, డామినేటింగ్గా అంత డామినేషన్ చూపిస్తుంటారు.
మా అమ్మాయి ఏం తప్పు చేసింది, ఇప్పుడు మా అమ్మాయి డబ్బులు తీయలేదు, లేకపోతే ఇంకోటి అసలు ఆ కూతుర్ని మాట్లాడినవారు, అల్లుడు నోరిపితే అత్త సమాధానం చెప్తుంది. ఎస్. పిల్లలు తిరుగుతున్నారు అనుకోండి, పిల్లల్ని ఏదైనా కేకలేసినా సరే ఆ పిల్లల్ని కూడా అన్నది ఈవిడ, ఏంటి ఊరికే పిల్లల్ని ఏదో ఒకటి అంటుంటావేంటి, నీ పని నువ్వు చేసుకోరాదు అని. సమయానికి ఆఫీస్ నుంచి వస్తే కూడా ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా తీసుకెళ్ళి అని అనదు. ఇవ్వచ్చులే వచ్చాడు పెద్ద, ఏదో నిన్నేదో అనుంటాడు, ఏంటి నువ్వు సమయానికి అందించలేదనో లేకపోతే ఏదో చిన్నది ఉండకుండా ఉండవు కదా, చెప్పేస్తుంది వాళ్ళ అమ్మకి. నిన్న అలా అన్నాడు కదా ఇవ్వకు, ఇప్పుడు కాఫీ ఇవ్వకు, నిన్న అన్నాడు కదా ఇప్పుడు ఎవరిస్తారో చూద్దాం. ఇవన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు వేలు లక్షలు అయిపోతాయి. రొటీన్లో ఎన్ని జరుగుతాయి, 24 గంటల్లో కొన్ని వందలు జరుగుతాయి. చిన్న అన్నీ చెప్పుకోలేము మనం. అలా మనకి కొంతకాలానికి ఎన్ని అయిపోతాయి. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఇలాగా, ఆ అల్లుడేమో పాపం చెప్పలేకపోతాడు, వీళ్ళేమో డామినేషన్ చేస్తుంటారు. ఈ కూతురికేమో చక్కగా బాగుంది, మా అమ్మ అన్నీ చేసేస్తుంది, అన్నీ కూడా తనే మేనేజ్ చేస్తుంది ఇంట్లో, ఆయన కూడా హాయిగా నోరిప్పకుండా ఉన్నాడు, ఆయన అటు వెళ్ళంగానే వీళ్ళిద్దరు ఎటు కావాలంటే అటు వెళ్తారు. అంతే. పిల్లలకి ఏదైనా కొనాలి, వీళ్ళే వెళ్ళి షాపింగ్ చేస్తారు. భార్యాభర్తలు కదా వెళ్ళి కొనాలి, అట్లా ఉండదు. డబ్బులు ఇవ్వు నేను షాపింగ్కి వెళ్ళాలి, ఆ డబ్బులు తీసుకోవడం వీళ్ళు వెళ్ళడం, లేదంటే పిల్లలు కూడా అందరూ కలిసి వెళ్తుంటారు. పాప మహానుభావుడు ఉద్యోగం చేసి సంపాదించి డబ్బులు వీళ్ళకి ఇవ్వడమే పని. ఇంకా వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఆలోచించుకునే ఒక స్వేచ్ఛ కూడా లేకుండా అయిపోతుంది. కొంతకాలానికి ఏమవుతుందంటే అల్లుడు అనేవాడికి ఒక భయం స్టార్ట్ అయిపోతుంది. భయంతోనే ఉంటుంటాడు, బాబా ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏదో ఒకటి అంటుంది ఆవిడ, లేటుగా రావటం, వచ్చినా సరే భార్యతో మాట్లాడలేకపోతాడు. ఇంకేముంటాయి అన్నీ ఆవిడ మాట్లాడుతుంటే. ఆ అబ్బాయి వచ్చాడు అన్నం తింటాడేమో అడుగు అంటే ఆ అమ్మాయి వెళ్ళి అడగాలి కదా, ఆవిడని అడగమంటే ఈవిడ అడుగుతుందా? అలా ట్యూన్ చేసేస్తుంది అనమాట మైండ్ బాగా. నేను చెప్పాను కదా, ఒక పక్కలోకి తప్పితే అన్నీ ఆవిడే చేస్తుంది. సో ఏంటంటే మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకుండా వాళ్ళని ఎందుకండి, ఎందుకు అసలు హ్యాపీ లైఫ్, భార్యాభర్తల మధ్య బంధం అసలు గట్టిగా ఉండదు. అది ఏమవుతుందంటే కొంత ఏజ్ అయిన తర్వాత అప్పుడు ఆయన రెవెన్యూ తీర్చుకోవడానికి మొదలు పెడతాడు. అప్పుడు నువ్వు కాళ్ళు చేతులు వంగిపోయే మూలుంటావు, నువ్వేం చేస్తావు? అప్పుడు తిరిగి ఇంకోటి మొదలు పెడుతుంది ఆవిడ, నా కూతుర్ని సాధిస్తున్నాడు, రాచి రంపాన పెడుతున్నాడు, పూట ఏడుస్తుంది నా కూతురు. ఇప్పుడు ఆ కూతురు కూడా ఆ తల్లికి చెప్పుకుంటే ప్రయోజనం ఉండదు కదా, అందుకని కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అలా చేసింది ఎవరు? ఆవిడే కదా. కాబట్టి అంత ఇంటర్ఫియరెన్స్ అవ్వకూడదు. ఎప్పుడన్నా కష్టం వస్తేనే నువ్వు నాకు కాల్ చేయమ్మా, ఏది ఒకటి చెప్తారు. ఎవరన్నా ఎమర్జెన్సీలో కాల్ చేశారు అని అంటే అప్పుడు మనం తప్పితే వాళ్ళకి వేరే దారి లేక చేసి ఉంటారు అని మనం అనుకోవాలి, వాళ్ళు కూడా అలా చేయాలి. అలా ఉండాలి సమస్య వచ్చినప్పుడు. ఇది చీటికి మాటికి ఫోన్లు చేసి ప్రతిసారి ఏదో ఒకటి చెప్తుంటే అది కాదు, దానికి అలవాటైపోతుంది అనమాట. ఇంకా సమస్యలు సమాధానాలు అట్లా కాకుండా నీకేదన్నా సమస్య వస్తే కాల్ చేయి నాకు, అంతేగాని అంతవరకు నువ్వు చెయ్యకు. అది ఎప్పుడు నీకు నువ్వు సాల్వ్ చేసుకోగలిగినంత వరకు నువ్వే సాల్వ్ చేసుకో. లేదు, నీ సంసారంలో నీకు ఒడిదుడుకులు నీకే తెలుస్తాయి, అది ఎలా, అతను ఎందుకు అన్నాడు, దేనివల్ల అన్నాడు, నువ్వు అక్కడ చూసుకోగలుగుతావు, రెక్టిఫై చేసుకోగలుగుతావు. తిరిగి నువ్వు సరి చేసుకుని ఓకే, అది నీ కెపాసిటీ నీకు ఉండాలి. లేదు మరీ విషమించింది, ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినాయి అని అనుకున్నప్పుడు తల్లికి చెప్పాలి. అంతే తప్ప గదిలో నుంచి చిటికి మాటికి బయటకు వచ్చేసి అక్కడ అమ్మ ఉంది కదా ఇంట్లో అని చెప్పి అమ్మకి చెప్పడం, లేదా పక్క వీధిలో ఉన్న పక్క ఊర్లో ఉన్న ఫోన్లు చేసి చెప్పడం, ఇవన్నీ నాట్ కరెక్ట్ అండి. ఇంతలోనే ఆ అబ్బాయి ఏం చంపాడు. మొబైల్స్ వచ్చాక కూడా చాలా ఇలాంటివన్నీ కూడా పెరిగిపోయాయి. చాలా ఇవన్నీ చూసి ఈ అమ్మాయికి ఆడపిల్లలు ఉంటే ఒకలాగా రియాక్ట్ అవుతారు, అబ్బాయిలు ఉంటే ఇంకోలా రియాక్ట్ అవుతారు. ఆ రిజల్ట్స్ అసలు బాగుండవు. ఆ ఇంట్లో పిల్లలు కూడా సరిగ్గా ఎదగరు. థ్యాంక్ యూ.